If you don't interfere in politics, politics will eventually interfere in your life అంటాడు రష్యన్ పొలిటికల్ స్టార్ వ్లాదిమిర్ లెనిన్. మీకు తెలుసా ఈ మాట? రాజకీయాల్లో మీరు ఇంటర్ఫియర్ కాకపోతే, జోక్యం చేసుకోకపోతే గనక రాజకీయాలు మీ జీవితంతో చెడుగుడాడేస్తాయి అని దీని అర్థం. ఏపీ లాంటి రాష్ట్రాలు, ఇండియా లాంటి దేశాలు అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే గనక రాజకీయ రొచ్చులో పడి పర్సనల్ జీవితాలు, భవిష్యత్తు కొట్టుకుపోతాయి. మరీ ముఖ్యంగా ఏపీ ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? రాజకీయం ప్రచార మాడ్యూల్తోనూ ప్రత్యేకంగా కార్ఖానాలు పెట్టి మరి జనం ఒపీనియన్స్ ని ఎలా బల్లీ చేసేస్తుందో, బుల్డోజ్ చేసేస్తుందో అర్థమైతే గనక రాజకీయాల మీద న్యూట్రల్ ఒపీనియన్, వాస్తవికమైన అవగాహన మనకి ఉండి తీరాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ లెనిన్ చెప్పినట్టుగా రాజకీయం మన పర్సనల్ జీవితాల్లో చొరబడి ఫుట్బాల్ ఎలా ఆడుతుంది ఏపీలో, రీసెంట్ డెవలప్మెంట్స్ని బట్టి, ఇన్సిడెంట్ని బట్టి డీటెయిల్గా చూద్దామా? రాజకీయాల మీద మనలో చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. అదంతా ఎవరికో సంబంధించిన వ్యవహారం, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకి సంబంధించిన వ్యవహారం, మన జీవితాలు మనం చూసుకుందాం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం పీల్చే గాలి దగ్గర నుంచి, నడిచే రోడ్డు దగ్గర నుంచి, తినే బువ్వ వరకు అన్నిటినీ రాజకీయమే డిసైడ్ చేస్తుంది. రాజకీయంలో స్వచ్ఛత ఉంటేనే, క్లారిటీ ఉంటేనే మనకి న్యాయంగా అందాల్సినవి, రావాల్సినవి వస్తాయి. అభివృద్ధి అయినా కానీ, ఆలోచన అయినా కానీ అనే అండర్స్టాండింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. పైగా ఇదే అదునుగా రాజకీయం ఏం చేస్తుందో తెలుసా? ఫేక్ కార్ఖానాలు పెట్టి సోషల్ మీడియాలోనో ఒపీనియన్ మేకింగ్ ని ప్రభావితం చేసేందుకు ట్రై చేస్తుంది. అది ఎలాగో తెలుసా? ఏదన్నా డెవలప్మెంట్ జరిగిందనుకోండి, ఇప్పుడు ఇలాగా దాని గురించి న్యూట్రల్ పర్స్పెక్టివ్ తో మాట్లాడడానికి ట్రై చేసామనుకోండి, లేదంటే కనుక ఎక్కడన్నా న్యూట్రల్ డిబేట్ తలెత్తిందనుకోండి, దాని కింద కొన్ని కామెంట్లు వచ్చేస్తాయి. ఆ కామెంట్లు ఒపీనియన్ మేకింగ్ లో చాలా కీలకమైన పార్ట్. ఎలాగో తెలుసా? ఈ కామెంట్ చేయడానికి కొన్ని కార్ఖానాలు నడుపుతారు. అధికారంలో ఉన్నప్పుడు ఫండ్స్ కి కొరత ఉండదు, మ్యానిపులేషనే జీవితం అయినప్పుడు ఇలాంటివి నడపడం అనేది నిత్య కృత్యం అయిపోతుంది కదా. ఈ కామెంట్లు ఎందుకు వస్తాయి? న్యూట్రల్ గా మాట్లాడితే, ఫ్యాక్ట్స్ చెప్తే గనక వాళ్ళని తిట్టడమో, లేదంటే గనక జనంలో అలాంటి ఒపీనియన్ లేదు అని మసిపూసి మారేడంటారే, అలా చేసేందుకు ఈ కామెంట్లు ట్రై చేస్తాయి. న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు, అంతగా లోతైన అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఆహా, జనం ఇట్లా అంటున్నారు అని అనుకుంటారు. యాక్చువల్లీ దే ఆర్ నాట్ జనం, దే ఆర్ కార్ఖానా పీపుల్. అందుకోసమే ఎప్పుడైనా సరే రాజకీయాల మీద మనకంటూ అవగాహన లేకపోతే, రాజకీయం మన జీవితాలతో ఫుట్బాల్ ఎలా ఆడుతుందో కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తాను నేను. అది అవునో కాదో మీరు చెప్పండి. 1 by 1 చూద్దామా? ర్యాండమ్ గానే రీసెంట్ డెవలప్మెంట్సే. రాజకీయం ఇన్వాల్వ్ అయిపోయి విద్య, వైద్యం లాంటి వాటితో కూడా చెడుగుడు ఆడేసుకుంటే ఎవరికి నష్టం? ప్రజలకే కదా. రాజకీయ వైఫల్యంతో, అంటే అధికార వైఫల్యంతో వ్యవసాయం అల్లాడిపోతే విక్టిమైజ్ అయ్యేది ఎవరు? రైతులే కదా. పంట సాయం, వరద సాయాల్లో కూడా రాజకీయం చొరబడి అంత బ్రహ్మాండంగా జరిగిపోయింది అని ముసుగు కప్పేసింది అనుకోండి, వాస్తవాలు బయటికి రాక ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలే కదా. రోడ్లు వేయకుండా 2 ఏళ్ళు అవుతున్నా కానీ నెపం గతం మీదకే నెట్టేశారనుకోండి, ఇబ్బందులు పడేది ఎవరికి? నడుములు జారేది ఎవరికి? మనకే కదా. ఏదన్నా క్వశ్చన్ చేస్తే మీరు చెప్పామని ఓటేశాం అని అడిగారనుకోండి, కూర్చో మైక్ కట్ చేస్తా అన్నారనుకోండి, ఇదిగో ఇలాగా. మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి అది ఆఫ్ చేస్తాం. సారీ, మళ్ళీ ఇదంతా పొలిటికల్ లేదంటే ఎవడు చెప్పాడు నీకు అని గద్దించేశారనుకోండి, ఇలాగా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? దెబ్బతినేది ఎవరి ప్రయోజనాలు, ఎవరి భవిష్యత్తు? మనదే కదా. అంటే రాజకీయం మన జీవితాల్లో చొరబడిపోయింది అని చెప్పడానికి మనం నేరుగా ప్రభావితం అయిపోతాం. రాజకీయాల మీద మనకు అవగాహన లేకపోతే, హోల్డ్ రాకపోతే అని చెప్పడానికి ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ కదా. చాలా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే మనం పార్టీ లైన్స్ మీద విడిపోతాం 2 రకాలుగా. ఏం చేసినా కరెక్ట్ అని అడ్డగోలుగా సపోర్ట్ చేసే బ్యాచ్ అయితే, తప్పు పట్టేందుకు సిద్ధంగా ఉండేవాళ్ళు మరోవైపు. ఇలా ఉంటే మధ్యలో 15-20% ఉంటారు చూసారా, వీళ్ళు న్యూట్రల్ పీపుల్. వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికే నేను ఇందాక చెప్పా కదా కామెంట్ కార్ఖానాలని, అలాంటివి పుడతాయి. ఆ న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఏదో రకంగా బలి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసమే ఇలాంటి పరిస్థితిని తట్టుకోవాలంటే సామాన్యుడికి కూడా వాస్తవాలు అర్థం కావాలి. అర్థమైతేనే, లాజికల్గా ఆలోచించగలిగితేనే ప్రభుత్వ నిర్ణయాలు కానీ,
లేదంటే అసలు అంత అద్భుతంగా జరిగిపోతుంది ఇదే సంక్షేమం అంటూ ప్రైవేట్కి ప్రభుత్వ ఆస్తులు కట్టబట్టే వ్యవహారాల మీద కానీ జనానికి అవగాహన రాకపోతే గనక ముందు జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత భవిష్యత్తుకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు ఆస్తులు సౌకర్యాలు సదుపాయాలు అన్నీ ఎవరికో కట్టబెట్టి 5 ఏళ్ల తర్వాత ఓడిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, బాధపడేది ఎవరు, విక్టిమైజ్ అయ్యేది ఎవరు? గతాన్ని ఎంత తిట్టుకుంటే మాత్రం ప్రయోజనం కదా. అందుకోసమే రాజకీయాల మీద, ప్రతి అడుగు మీద, ప్రతి డెవలప్మెంట్ మీద, ప్రతి పాలసీ మీద చదువుకున్న వాళ్ళు, ఆలోచన గల వాళ్ళు అవగాహన పెంచుకుంటేనే వ్లాదిమిర్ లెనిన్ చెప్పినట్టుగా రాజకీయం మన పర్సనల్ జీవితాల మీద ఇంటర్ఫియర్ కాకుండా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా కాస్తైనా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి అర్థమైతేనే బెటర్ డెసిషన్ తీసుకోవడానికి ఎవరి వాస్తవ ముఖ చిత్రం ఏంటో ముసుగులు తీసి మరి చూసి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఇఫ్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ పాలిటిక్స్ విల్ ఈవెన్చువల్లీ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్ అనే లెనిన్ మాటతో మీరు ఏకీపిస్తారా? ఏపీలో నిజమైన అవగాహన ఎంతమందికి ఉంది అంటే ఏం చెప్తారు మీరైతే సమాధానం? న్యూట్రల్గా చర్చిద్దాం, అటో ఇటో మొగ్గాల్సిన పని లేదు.